చీటికి మాటికి ఏడ్చే ఆడవాళ్ళను చూసుంటారు కదా. మరి మగవాడు ఏడవటం ఎప్పుడన్నా చూశారా? చాలా తక్కువ. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు, భార్య ఆరోగ్య పరిస్థితులు, ఇంటి సమస్యలు, ఆర్థిక అవసరతలు ఎన్ని ఉన్నా కూడా గుంబనంగా మోస్తూ తనలో తనే వేదన పడుతూ పైకి నిబ్బరంగా కనబడుతుంటాడు. అయితే అతను కూడా కన్నీరు కార్చే రోజు ఎప్పుడు వస్తుందంటే తను తట్టుకోలేని పరిస్థితిలో, ఇక తను భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మగాడు కన్నీళ్ళు కార్చాడు. ఎందుకు అంటే దొంగ కన్నీళ్ళు కార్చేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంత దౌర్భాగ్యులు ఇవ్వలేరు, వదిలేయండి. నేను సగటు మగవాడి గురించి చెప్తున్నా. మగవాడు కన్నీరు కార్చిండంటే మాత్రము అది ఎవరికీ క్షేమం కాదు. ఎందుకంటే అతని మానసిక పరిస్థితి అర్థం చేసుకొని మెదలాలి. ఆ మగవాడి పరిస్థితి మళ్ళీ సాధారణ స్థాయికి రావాలి అంటే భార్య సహకారము, తల్లిదండ్రుల సహకారము ఖచ్చితంగా కావాలి. అవునంటారా కాదంటారా?